హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. స్వాగతం సుస్వాగతం మన వీడియోకి అయితే. డ్రీమ్ డెస్టినేషన్ పార్ట్ 3 స్టార్ట్ చేద్దామా? అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేసినామంటే మైనింగ్ చేసినాం. మైనింగ్లో మనకి దొరికిన దాంతో అయితే ఐరన్ టూల్స్, డైమండ్ టూల్స్ అండ్ ఇది ఐరన్ ఏమంటారు ఐరన్ ఆర్మర్ని చేసుకుందాం. అండ్ గైస్, నేను మల్టీప్లేయర్ అన్నా కదా, మల్టీప్లేయర్ సిరీస్ ఎందుకు రాకుంది అంటే అండ్ కొన్ని 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 ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ వల్ల మల్టీప్లేయర్ని అయితే వద్దనుకున్నా. అండ్ ఆ వీడియో మీరు చూడనట్లయితే చూడొద్దండి, ఎందుకంటే టైం వేస్ట్. ఎట్లనో మనం చేయం కాబట్టి చూసిన లాభం లేదు. చూసిన వాళ్ళకి సారీ గైస్, ఏమనుకోకండి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేమిద్దరం అయితే చేయట్లేదు. అండ్ కుదిరితే చాలా రోజుల తర్వాత, ఇయర్స్ తర్వాత చేస్తే చేయగలుగుతాం. అండ్ ఈ ఎపిసోడ్లో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నాకే తెలియదు. I don't know anything what we have to do in this episode. అండ్ నా ఇల్లు అయితే ఎక్కడ చేసుకుందాం అనుకున్నా అంటే దట్స్ ఆల్సో ఐ డోంట్ నో. అది కూడా నాకు ఇల్లు. ఒకసారి ఇక్కడ ప్లేసెస్ చూసుకుని మీకు చెప్తా. అండ్ గైస్, మీకైతే నేను లాస్ట్ ఎపిసోడ్ పెట్టినా కదా, ఎడిటింగ్ చేయలేదు. ఎందుకంటే అది 50 minutes వీడియో గైస్. దాన్ని ఎడిటింగ్ చేయాలంటే మా ఎడిటర్కి పంపించిన అది జస్ట్ 20 minutes వస్తుంది. అండ్ ఆ 20 minutes కూడా ఏమైనా మంచిగా వస్తుందా అంటే నో, అది కూడా డౌన్లోడ్ కాకుంది నాకైతే మా ఎడిటర్కి పంపేయడానికి. అట్లుంది మరి. అండ్ నేను నార్మల్గా రా వీడియో ఇది మీకు పంపించాలనుకున్నా యూట్యూబ్లో, అట్లా ట్రై చేసిన, అయినా నాకు రాదు తెలుసు. ఒక 5 tries చేసిన నేను అట్లనే రా వీడియో చేయడానికి. 5 tries, అదే 1 hour పట్టింది జస్ట్ పోస్ట్ చేయడానికి. తర్వాత ఇంకా లాస్ట్ ట్రై చేద్దామని అనుకున్నా, చేసిన ట్రై. ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి దిస్ రికార్డింగ్ విల్ బీ డన్ షార్ట్లీ అని వచ్చింది. ఇంకా అయిపోయిందిలే అనుకొని బ్యాక్ వెళ్ళిపోయినా. బ్యాక్ అంటే ఇంకా ఫోన్ ఆఫ్ చేసి నా పని నేను చేసుకున్నా. అండ్ తర్వాత యూట్యూబ్లోకి వచ్చి చూస్తే సీ యువర్ వీడియో అని వచ్చింది. అంటే సీ యువర్ వీడియో అంటే మనం వీడియో పోస్ట్ చేస్తాం కదా, వీడియో పోస్ట్ అయినప్పుడు యూట్యూబ్లో మీ వీడియో వచ్చింది అని చూపించడానికి సీ యువర్ వీడియో అని వస్తుంది. ఓకే అని చూసిన. లాస్ట్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది. చూడనట్టయితే చూడండి. అండ్ ఎపిసోడ్ 2 కూడా ఉంది, చూడనట్టయితే చూడండి. దానికి చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి. అంటే యాక్చువల్లీ నేను పెట్టిన వీడియోస్లో జస్ట్ 1 hourకి 10 views, 5 hours 30 views, 30+ views అట్లా పోతుండే. కానీ ఈ ఎపిసోడ్కి అయితే, సెకండ్ ఎపిసోడ్కి ఎందుకో చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి. 10 views నిన్న పోస్ట్ చేసిన, నిన్ననో మొన్ననో. అండ్ ఈ వీడియో కూడా చాలా లేట్గా పోస్ట్ అవుతుంది, సారీ గైస్. అండ్ హ్యాపీ మకర సంక్రాంతి. ఈరోజు అయితే సంక్రాంతి అనమాట. థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ నేను ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు కూడా తెలియదు. ఈ వీడియో అయితే సంక్రాంతి రోజు అయితే పోస్ట్ చేస్తున్నా. అండ్ అదే రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు కూడా తెలీదు.
అండ్ ఈవినింగ్ పెడితే మీరు ఎక్కువ చూడరు, ఈవినింగ్ పెడితే, అందుకే నేను ఈవినింగ్ పెట్టాను. మీరు కామెంట్స్లో చెప్పండి ఈవినింగ్ పెడితే చూస్తాం బ్రో అంటే హాయిగా పెట్టేస్తా ఈవినింగ్. అండ్ ఒక బ్రో అయితే నేను సబ్స్క్రైబ్ చేసినారు, పికాచు అంట, 80 సబ్స్క్రైబర్స్ అయినారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ 80 సబ్స్క్రైబర్స్ చేసినందుకు. ఇంకొక జస్ట్ 20 సబ్స్క్రైబర్స్ 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ కావడానికి. ఇట్లానే నన్ను సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతే మన ఎస్కే ధీరుడు ఒక పెద్ద కొండపైకి వెళ్తున్నాడు, ఎందుకంటే ఆ కొండపైన ఉన్న చెట్లని నరికేయడానికి. అదే ఒక పెద్ద కొండ అన్నమాట, లాస్ట్ వీడియోలో చూసినాం కాబట్టి కదా. అండ్ ఈ వీడియోలో ఏం చేస్తామంటే దాని చుట్టుపక్కల సరౌండింగ్స్ అయినా సరౌండింగ్స్ అయినా ఒకటే. ఓకే ఆ సరౌండింగ్స్, కొండ సరౌండింగ్స్ మొత్తం చూసి మీకు చూపిస్తా. అండ్ కొండపైకి వెళ్ళాక చూపిస్తా. బోయ్ గైస్ చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ. ఇట్లా కింద పడితే కూడా చాలా బాగుంటుంది. వద్దులేండి మనకెందుకు. సన్ రైజ్ వ్యూ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మొత్తం నార్మల్గానే ఉంది. ఇప్పుడు వెనకాల చూద్దాం. వారు నాయనో, వెనకాల ఇంకా పెద్ద హిమాలయ కొండ ఉంది. వాట్, విలేజా రే? విలేజ్ ఉంది మన దగ్గర, ఒక్క బ్లాక్ లేదు. అందుకే కొంచెం వుడ్ని అయితే కట్ చేసుకుంటా. ఈ వుడ్ని కట్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే చేసుకోవాలి. ఏమంటారు, స్పూక్స్ ఏంటివి, ప్లాంక్స్ మర్చిపోయినా. రే ఆగరా నాయన. ఇప్పుడు అంత పెద్ద కొండపైకి ఎక్కాలా గాయస్ నేను? అర్రే ఆగరా నాయన. అట్లుంటుంది MLGతోని గాయస్. అది చూడండి గాయస్, అది ఈ వరల్డ్ క్రియేటర్ని ఏం చేయాలంటే సావగొట్టాలి. అరే అంత పెద్ద కొండ పైన ఎవడైనా ఇది చేస్తాడారా? ఇది చూడండి, మనం లాస్ట్ టైము కేవ్ ఒరే అసలు అబ్జర్వ్ చేయలే గాయస్ నేను, విలేజ్ ఉన్నట్టు. లాస్ట్ ఎపిసోడ్లోనే వచ్చినాం ఇక్కడికి. అమ్మో నాయను, ఇది ఎక్కడ ఘోరం. మన చుట్టుపక్కలనే చాలా విలేజెస్ ఉన్నాయి అన్నమాట, కానీ మనమే చూడట్లే. అండ్ ఈ ప్లేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేసిన తెలుసా నేను లాస్ట్ ఎపిసోడ్ కేవ్కి వచ్చినప్పుడు. నాకెందుకో ఇక్కడ బేస్ కట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ అవసరం లేదులేండి. ఓకే, ఈ వ్యూలో నాకు అసలు ఆడడానికి రాదు. అంటే ఆడడానికంటే బ్లాక్స్ పైన పెట్టబోతుంటే కింద పడిపోయింది. కింద పడద్దు. అమ్మయ్యా, ఫైనలీ కొండపైకి వచ్చేసిన. ఓ హిమాలయ పర్వతాలు బ్రో, ఇవే ఎంత పెద్దగా ఉన్నాయంటే దీనికంటే పెద్దగా ఉందిరా. ఇక్కడ ఒక బ్లాక్ షీప్ ఉంది, నల్ల గొర్రె సావే. ఓకే సచ్చింది. బా ఏమన్నా ఉందా గైస్? నాకు చాలా నచ్చిందా ఓకే నమస్కారము. ఓకే గైస్, కన్ఫామ్గా ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా. చాలా బాగుంది, ఇక్కడే ఇల్లు కట్టుకుంటా గైస్.
ఆ విలేజ్ని వదిలేస్తా. వావ్, ఏమన్నా ఉందా అసలు? బెస్ట్ అబ్బా నాకైతే ఇప్పుడు. ఈ సీడ్ చాలా బాగుంది. నేను ఎక్కడ చూసి తెచ్చుకోలేదు, నా ఓన్ సీడ్ ఇది. అంటే ఊరికే వాళ్ళే జనరేట్ చేసేటప్పుడు వస్తుంది కదా సీడ్, అదే అన్నమాట. అండ్ ఇది చూడండి గాయస్, ఎంత పెద్ద విలేజ్, ఎంత బాగుందో అసలు. చాలా బాగుంది ఇక్కడ, ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ కింద ఒక బుడ్డకే ఉన్నట్టుంది. అండ్ ఈ మౌంటైన్ మన హిమాలయ పర్వతాలకు కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ మీకు సీడ్ కావాలంటే సీడ్ అని కామెంట్ చేయండి, నేనే పెడతా. అవసరం లేదులేండి, నేనే సీడ్ ఇచ్చేస్తా. కామెంట్ బాక్స్లో, కామెంట్ సెక్షన్లో నేను సీడ్ని టైప్ చేస్తా. మీరు ఒకసారి ట్రై చేయండి, దీని కోఆర్డినేట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఎక్స్ప్లోర్ చేసేది ప్రతి ఒక్కటి మీకు క్యాప్చర్ అవుతుంటుంది కాబట్టి మీకు ఈజీగా తెలిసిపోతుంది నేను ఎక్కడెక్కడ వెళ్తున్నాను, ఎలా వెళ్తున్నాను అని. అప్పుడు మీరు ఇంకా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా దీన్ని ఫైండ్ చేయొచ్చు. అండ్ గైస్, ఇక్కడనే గైస్ నేను పక్కా ఫిక్స్ అయినా, ఇక్కడనే నా ఇల్లు వచ్చేసి. ఆ విలేజ్ అయితే బాగానే ఉంది. అక్కడ చెర్రీ బ్లాసమ్ కూడా చాలా బాగుంది గైస్. బట్ ఎందుకో నన్ను అట్రాక్ట్ చేస్తుంది, ఇది అట్రాక్టివ్ ఉంది చాలా. ఏమో ఇక్కడ కొండలు కొంచెం పైకి ఉండి, ఈ కింద విలేజ్ కొన్ని హౌసెస్ ఉండి ఇట్లుంది కదా, అంతే. ఇంకా చాలా నచ్చేసింది. అండ్ ఫ్లవర్స్, ఒక్క ట్రీ కూడా లేదు, అదే మెయిన్. క్లీన్గా ఉంది, ఒక్క ట్రీ కూడా లేకుండా. అండ్ జస్ట్ కొద్ది దూరమే లేండి మన ఓల్డ్ విలేజ్కి. అండ్ గైస్, ఇంత మంచిగా ఉంది కదా గైస్, నాకు చాలా నచ్చింది. మీకు నచ్చితే బాగుంది అని కామెంట్లో పెట్టండి. అండ్ ఈ విలేజ్లో చాలా హేబుల్స్ ఉన్నాయి, అవన్నీ కలెక్ట్ చేసినాక చూపిస్తా. 24 ఉన్నాయి ఇప్పుడైతే, అన్ని హేబుల్స్ని కలెక్ట్ చేసినాక చూపిస్తా. అండ్ అక్కడైతే హేబుల్స్ కలెక్ట్ చేసిన. అండ్ గైస్, మీకు ఒకటి మెయిన్గా చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే, అండ్ ఈ సీడ్ ఉంది కదా, నేను కామెంట్స్ బాక్స్లో పెడతాను. ఈ సీడ్ అయితే ఓన్లీ ఫర్ బెడ్ రాక్ ప్లేయర్స్ అండ్ పాకెట్ ఎడిషన్ ప్లేయర్స్. ఇదైతే జావా ప్లేయర్స్కి పనిచేయదు, ఎందుకంటే మనం ఆడేది బెడ్ రాక్ ఎడిషన్లో కాబట్టి. నాకు కూడా తెలియదు బెడ్ రాక్ పాకెట్, అయినా బెడ్ రాక్ పాకెట్ సేమే లేండి. ఎస్ గైస్, ఇది పాకెట్ ఎడిషన్ అన్నమాట, పాకెటే ఇది. ఎందుకంటే మొబైల్ ప్లేయర్స్కి పాకెట్ ఎడిషనే ఫ్రీ ఉంటుంది. అండ్ ట్రయల్ కూడా. అప్పుడు ట్రయల్ నేనైతే ఎప్పుడంటే 5 years 6 years బ్యాక్ మైండ్ క్రాఫ్ట్ని స్టార్ట్ చేసినది. అప్పుడు నాకు ట్రయల్ వర్షన్ అంటే తెలియకుండా, అంటే ట్రయల్ అని తెలుసు, బట్ 1 hourలో మనకు జస్ట్ 1 hour కదా మన ట్రయల్ వర్షన్ వచ్చేది. 1 hour మనం ఏమైనా చేసుకోవచ్చు, తర్వాత ఇంకా మన చేతులు కదలవు, అట్లా అయిపోతుండే. అంటే ఇప్పుడు కూడా అవుతుంది. అండ్ అప్పుడైతే నేను మంచి చేసుకొని ఒక బేస్ కూడా కట్టుకుంటుండే, చాలా మంచిగా చేసుకుంటుండే. బట్ సడన్గా 1 hour తర్వాత అన్నీ ఖతం అయిపోతుండే, చెయ్యి పని చేయకుండా ఉంటుండే. అరే ఏంద్రా ఇది అని అనుకుంటుంటే, నాకు అస్సలు అర్థం కావట్లే. ఇంకా ఒక 4 years తర్వాత నాకు తెలిసింది. అంటే ఎప్పుడనమాట, లాస్ట్ ఇయర్ తెలిసింది నాకు. అండ్ గైస్, ఇక్కడ మనం హిమాలయ పర్వతాలను ఎక్కుతున్నాం. పౌడర్స్ను వస్తే సావడమే. అండ్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఫారెస్ట్. రే 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 పౌడర్స్ను, ఓయ్ ఇదేంటి వాటర్ పడట్లేదు రే గైస్. ఎంతో కష్టపడిన తర్వాత పౌడర్స్ నుంచి అయితే వచ్చేసిన. అమ్మో,
ఈ స్నోకి పౌడర్ స్నోకి తేడా అసలు తెలియట్లేదు గాయస్, చాలా కష్టమైపోతుంది. అండ్ చుట్టుపక్కల చూద్దాం. ఐరన్ గాయస్ చూడండి, మన బ్యూటిఫుల్ విలేజ్ వ్యూ. పాపం కుందేలు పిల్ల ఇందాక చూసినారా ఎట్లా పడిపోయిందో. వాము చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే కొంచెం ఐరన్ ఉంది, దీనైతే కలెక్ట్ చేసేస్తాం. జస్ట్ మిస్, మనోడు డై కాబోతుండే. ఇదైతే ఈజీ మోడ్ అస్సలు కాదు, నార్మల్. మనమైతే హార్డ్ మోడ్ ఇప్పుడే పెట్టుకోం. మనం ఏమంతా ప్రో ప్లేయర్స్ అయితే కాదు, నార్మల్ ప్లేయర్ని. ఇప్పుడైతే ఐరన్ ఉంది ఎక్కడ ఉంది ఐరన్, ఇక్కడే ఉంది ఐరన్. బీ లైక్ ఇక్కడే ఉన్నారా రా, ఇంకా మళ్ళా బ్యాక్ సైడ్ స్కోప్ కరో. చూసినాడులే, అట్లా అనుకుంటుంటుంది ఐరన్. ఇట్లానే చేసినామనుకో హాయిగా పైకి వెళ్ళిపోతాం. ఊకుండా మెల్లగా. ఓకే వద్దురా ఉనా కేవ్స్. సుభాష్ రే, సుభాషు అయ్యో ఏం పలకట్లేదు. వర్షం పడాలి కదా, పడట్లేదు అంటే మనం మంచి బాయ్స్ కాదు, ఎస్కే బాయ్. అందుకే మనం కాపాడలేకపోయాం, అందుకే మూసుకొని విలేజ్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న ఎమ్మెల్జీ. ఓకే, అండ్ నా దగ్గర లూట్ అయితే ఇది ఇంద్రా 63 హేవెల్సా? వాట్ ద హెల్ నో. నా రికార్డ్ ఇది, సర్వైవల్లో 63 హేవెల్స్. ఓకే, ఏం లేదు డొల్లా. దీనిలో ఏమైనా ఉండొచ్చు, కొంచెం ఉంది, అది కూడా డొల్లే. అండ్ ఇక్కడ ఏం లేకపోవచ్చు. అండ్ ఇక్కడ ఓన్లీ ఫుడ్ ఉంది, డొల్లా. ఈ ఎపిసోడ్కి ఇంత ఫుడ్ చాలు మనకి. అండ్ ఇక్కడ ఉన్న కింద ఇళ్ళల్లో అయితే ఏముండవు, అన్ని స్మాల్ హౌసెస్. హాయ్ పిల్ల, క్యూటీ పిల్ల ఇన్ మై వరల్డ్. ఆ పిల్లిని అయితే నేను టైం చేస్తా ఎప్పుడైనా, బ్లాక్ పిల్లి గుర్తుపెట్టుకుంటా. అండ్ ఇది ఉంది కదా, ఇది చాలా ఓల్డ్ స్ట్రక్చర్ అనమాట మైన్క్రాఫ్ట్కి. చాలా ఓల్డ్ స్ట్రక్చర్ హౌజెస్కి, విలేజెస్కి. అండ్ ఫస్ట్ మైన్క్రాఫ్ట్లో ఎట్లుండే అంటే, మనకు మైన్క్రాఫ్ట్ లేకుంటే నార్మల్ దాంట్లోనూ ఎలా ఉన్నాయంటే, విలేజెస్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి మైన్క్రాఫ్ట్ లాగా. బట్ విలేజెస్లో బెడ్స్ ఉండవు. అండ్ ఇంకొక ఇల్లు ఉంటుంది, ఎట్లుంటుందంటే చూపిస్తా చూడండి. సేమ్ ఇలానే ఉంటుంది ఓల్డ్ మైన్క్రాఫ్ట్లో, ఇలాగే ఉంటుంది. కానీ పైన మొత్తం కవర్ చేసేసి ఫెన్సెస్ చుట్టుపక్కల మొత్తం పెట్టి ల్యాడర్ ఉంటుంది, బట్ వితౌట్ బెడ్. ఇంకా తర్వాత మైన్క్రాఫ్ట్ వచ్చేసి ఓన్లీ రెడ్ బెడ్స్. విలేజెస్లో ఓన్లీ రెడ్ బెడ్స్ ఉంటాయి, ఇంకా ఏ బెడ్స్ ఉండవు. అప్పటి నుంచి తర్వాత ఇలా మంచిగా చేయడం చూసినాం.
అండ్ ఇది గాయస్ మన వీడియో వచ్చేసి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోలో మనం ఏమేమి చేసినామంటే ఆ విలేజ్ నుంచి ఈ విలేజ్కి వచ్చినాం, ఒక హిమాలయ పర్వతాన్ని కూడా ఎక్కినాం. అండ్ మన విలేజ్ మన ఇంటికైతే ప్లేస్ ఇదే, మన ఇంటి ప్లేస్ సెర్చ్ చేసుకున్నాం. అండ్ ఒక చెర్రీ బ్లాజమ్ మౌంటైన్ కూడా ఫోన్ చేసినాం, అది ఎప్పుడు ఫోన్ చేసినాం. అండ్ ఇంకొక రికార్డ్ 63 హేవెల్స్ రికార్డ్ని అయితే చేసినాం. అండ్ హిమాలయ పర్వతాల్లో ఒక 8 ఐరన్ అయితే చేసినాం. అండ్ ఒక కేవ్ని అయితే ఫౌండ్ చేసినాం అక్కడ. అండ్ ఇది మన వీడియో వచ్చేసి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్ అండ్ హ్యాపీ మకర సంక్రాంతి గైస్. బాయ్ బాయ్, సీ యూ సూన్.